అనేక కేంద్రాలు ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష. మరి ఇవన్నీ కూడా పూర్తి చేస్తేనే రైతులు ఉపయోగపడుతుంది. అందులో గవర్నమెంట్ ఎటువంటి బేసిజానికి వెళ్లకుండా ఇది ఏదో ఈ స్కీమ్ ఒక లాస్ట్ గవర్నమెంట్ పెట్టింది, దీన్ని మనం ఎంకరేజ్ చేయకూడదు అనే భావం పెట్టుకోకుండా ఇది మంచిది, ఎవరు చేసినా ప్రభుత్వమే, ఎవరు చేసినా గవర్నమెంటే కనుక ఖచ్చితంగా ఈ యొక్క చిన్న చిన్న ఒక లోపాలు ఉండేవన్నీ కూడా మీరు సరి చేసుకుని ఈ బడ్జెట్ అలాట్ చేసి ఈ యొక్క ఏదైతే పనిలో ఉన్నవి, పనిలో ప్రారంభమైనవి అన్నింటిని కూడా సకాలంలో పూర్తి చేయాలని నేను కోరుతున్నాను అధ్యక్ష. మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులకి ఉన్న అనుమానం ఈ రోజున గత ప్రభుత్వంలో రైతాంగాన్ని అంత ఇబ్బంది పెట్టారో, అప్పుల పాలు చేశారో, ఏదైతే సౌకర్యాల కోసం ఏర్పాటు చేయాల్సిన రైతు సేవా కేంద్రాలని వాళ్ళు అనాలోచితంగా, ఇప్పుడే సోదరులు అచ్చెన్నాయుడు గారు కూడా సమాధానం చెప్పారు, రైతులకు సంబంధించిన అంశంలో వీళ్ళు ఎప్పుడు కూడా రైతు పక్షాన నిలబడలేదు అధ్యక్ష. ఈ రోజు వరకు ఇప్పుడు గౌరవ సభ్యులు అందించిన ఈ సమాచారం మేరకు చాలా స్పష్టంగా రాష్ట్ర వ్యాప్తంగా 10,216 రైతు సేవా కేంద్రాలకు గాను ఈ రోజున 90% జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల నుంచి, 10% వ్యవసాయ శాఖ డిపార్ట్మెంట్ నుంచి రావాల్సిన నిధులు ఎప్పుడైతే వీళ్ళు ప్లాన్ చేశారో నిజంగానే పూర్తి చేసుకోవాలనే ఆలోచన ఉంటే బడ్జెట్లో పొందపరచాలి కదా అధ్యక్ష. ఆ రోజున పూర్తి కాని వర్కులు ఏదైతే 2023-24 సంవత్సరంలో ఎన్నికలకు ముందు ఎందుకు దీనికోసం కేటాయించుకోలేదు? ఆ రోజు వీళ్ళు పనులు పూర్తి చేసుంటే కేవలం 282 కోట్లకే పనులు పూర్తి అయ్యేవి. ఈ రోజున ఉన్న అంచనాల మేరకు ఆ విలువ 502 కోట్లకు పెరిగింది అధ్యక్ష. ఎందుకు మీరు పూర్తి చేసుకోలేకపోయారు? ఆ చిత్తశుద్ధి మీలో ఉంటే అటువంటి కార్యక్రమం మీరు చేయాలనుకుంటే ఎందుకు పూర్తి చేసుకోలేకపోయారు? ఈ రోజున పంచాయతీరాజ్ విభాగం ఒక ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా ఆ మార్పు చేయాలన్నా కూడా వెసులుబాటు లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల మేరకు జాతీయ ఉపాధి హామీ పథకం పోర్టల్లో మనం మార్పు చేయలేము. ఏ విధంగా మీరు ఆ నిర్ణయం తీసుకున్నారో కూడా అర్థం కాదు ఈరోజు ప్రభుత్వంలో. కాబట్టి కొత్తగా వచ్చిన బీబీజీ రామ్జీ కింద మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా సమీక్షించి అధికారులను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీనికి ప్రయారిటీ ఇమ్మన్నారు. త్వరలోనే వీటి గురించి ఒకసారి సమీక్షించుకున్న తర్వాత కొత్తగా వచ్చిన గైడ్ లైన్స్ బేస్ చేసుకుని ఖచ్చితంగా రైతాంగానికి ఉపయోగపడే విధంగా చేస్తామని పూర్తయినాయో ఈ ఆర్థిక సంవత్సరంలోనే వాళ్ళకి అప్ చెప్తాం అధ్యక్ష. వ్యవసాయ శాఖకి ఇమీడియట్ గా దాన్ని టేకప్ చేస్తాం.